రాష్ట్రంలో ఆదాని ప్రకంపనలు, రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు. అవినీతి ఆరోపణ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన వ్యవహారంలో రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అదానీ బంధంపై అనుమానాలు రేకెత్తిస్తుంది. వీరి బంధంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణను కొట్టిపారేస్తున్న వారంతా ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. సొంత పార్టీ కాంగ్రెస్ లోనూ ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అక్కడే అంతా ముట్టినప్పుడు ఇక్కడ ఎంత ముట్టాయోనంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఒప్పందాలు చేసుకున్న ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వ నేతలకు లంచాలు ఇస్తున్న అదానీ తెలంగాణలో మాత్రం ఎందుకు ఇవ్వకుండా ఉంటారనే చర్చ జరుగుతోంది. రేవంత్ అదానీ బంధం పవిత్ర బంధం కాదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో పలు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు అదానీ గ్రూప్ 2029 కోట్ల లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై అమెరికాలోని న్యూయార్క్ లో అదానీపై అవినీతి కేసు నమోదైంది. రాహుల్ వద్దన్న రేవంత్ చెట్టాపట్టాల్ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదానీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన దేశాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఇవన్నీ డ్రామాలేనని తేలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదానీతో బంధం కోసం రేవంత్ రెడ్డి వెంపర్లాడారనే విమర్శలు ఉన్నాయి. ఇచ్చిపుచ్చుకున్న వ్యవహారంలో ఇద్దరి మధ్య బలమైన బంధం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా రేవంత్ రెడ్డి అదానీ మధ్య బంధం ఏర్పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదానీ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరూ పరస్పర భిన్నంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. అదానీని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఆయనతో బంధం పెంచుకోవటానికి ఇష్టపడటం విమర్శలకు తావిస్తోంది. అదానీ ఒకటేనని, ప్రధాని మోదీ దేశ సంపదను అదానీకి దోచిపెడుతున్నారంటూ రాహుల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అదే పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో అందుకు పూర్తి భిన్నమైన విధానాన్ని ఎంచుకున్నారు. ఆయనతో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. ఇక తండ్రి కొడుకులతో రేవంత్ భేటీ. గౌతమ్ అదానీ, ఆయన కుమారుడు కరణ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారు. కొన్నిసార్లు అధికారికంగా భేటీ కాగా మరికొన్నిసార్లు రహస్యంగా భేటీ అయినట్లు తెలిసిందే. ఇక పైకి ప్రభుత్వ ఒప్పందాలను చెప్తూనే లోపల ఏదో గూడు పుటాని జరిగిందనే ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డి అదానీ ఈ ఏడాది జనవరి 23న దావోస్లోని భేటీ కాగా మరోసారి అక్టోబర్ 18న హైదరాబాద్ లో భేటీ అయ్యారు. అదానీ కుమారుడు కరణ్ అదానీ జనవరి 3న సచివాలయంలో భేటీ అయ్యారు. ప్రభుత్వంలో నవంబర్ 2గా చెప్పుకుంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటు అదానీ అటు కరణ్ అదానీతో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలొచ్చాయి. అక్టోబర్ 3న అదానీతో పొంగులేటి భేటీ అయినట్లు తెలిసింది. అంతకుముందు తన ఇంట్లోనే కరణ్తో రహస్యంగా భేటీ అయినట్లు కూడా తెలిసింది.